మామూలుగా తండావులు తీసుకెళ్లారు ఇక్కడ అనండి ఇది చిన్న వాయిస్ తీసుకొని నా మిమిక్రీ ఎలా చేస్తున్నారంటే అయ్యో అది అలవాటు వాడికి. అట్లా చేసింది, చాలా చేసింది, కానీ ఇప్పుడే ఇచ్చిన చిన్న బిడ్డ. అందుకని మొత్తం చెప్పవు, చిన్న బిడ్డ తర్వాత చెప్పేస్తావు మొత్తం. బాగా హెల్ప్ చేసింది. లేదంటే గుర్తుపెట్టుకో, ఒక పెద్ద ఆర్టిస్ట్ డాక్టర్ అయింది, మినిమం నీడ్స్ నన్ను అడగకుండా ఇబ్బంది పెట్టకుండా. నేను అరిస్తే పడి అరిచా కూడా అరిచాను, చెంప మీద నుంచి చెయ్యి కూడా వెళ్ళిపోయింది, కొడతా ఏమనుకున్నాను. ఆ కోపాలు వచ్చి అరిస్తే అమ్మాయి కొంచెం సరేనండి మీకు ఎలా కావాలంటే అలా చేస్తాను, వాళ్ళ అమ్మని కంప్లైంట్ ఇవ్వకుండా దోమలు కుట్టినా అవి కుట్టినా ఏది అది ఏది దొరుకుద్ది అక్కడ కుట్టి వెళ్ళిపోయింది. అది ఏడ తీసుకురాలేదు నేను అనుకోవాల్సింది ఫోన్ నెంబర్ అట్లా రోబోనా అది దోమ కాదు, అది దట్ వాస్ a big insect. ఏదో సెట్ అట్లా చెప్పుద్దా. మళ్ళీ నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టం. అది అయ్యో అది దగ్గర మీతో ముందే చెప్పారు ఇలా మాట్లాడాలి మీతో అని. నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడితే కష్టమే. టాకింగ్ టు ఇంగ్లీష్ టు ఎవ్రీథింగ్ ఇన్ లాంగ్వేజ్ తో రేపు చెప్పు మీది. సో దట్స్ వై కేశవ్ చంద్ర రమావత్ అనే టాపిక్ వస్తే అయిపోయింది, మొత్తం అయిపోయింది, రెడీ కదా? రెడీ, ఫస్ట్ కాపీస్ రెడీ. ఫస్ట్ ఎవరికి వేసావు? ఇప్పటివరకు నేను ఎవరికి వెళ్ళిన, ఎవరికి వెళ్ళలేదా? వెయ్యను కూడా. ఏ థియేటర్లోనే చూడాలి ఆ సినిమా అందరికి, ఎవరైనా నేనేదైతే సినిమా పట్టుకొని ఇన్ని రోజులు ఎవరి దగ్గర అయితే తిరిగి ఏడ్చి అన్నా తీసుకోండి అంటే అవహేళనగా చూసారో వాళ్ళే నాకు ఫోన్ చేసి ఏమైంది, ఏం చేద్దాం ఈ సినిమా. అక్కడే కొట్టావు కదా సక్సెస్. అక్కడే కొట్టాను. థియేటర్లో రేపు ఒక డిస్ట్రిబ్యూటర్ నా షో తీసుకున్నాడు స్వామి. ఒక రాకింగ్ రాకే సినిమా ఒక డిస్ట్రిబ్యూటర్ తీసుకున్నాడు రేపు. నైజాంలో 70 థియేటర్లు, ఆంధ్రలో 40 థియేటర్లు, ఆస్ట్రేలియాలో 5 థియేటర్లు, అమెరికాలో 15 థియేటర్లు. ఆస్ట్రేలియా సదరన్ స్పేస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చేస్తున్నారు. యూఎస్లో వాళ్ళు టెక్లిక్స్ వాళ్ళు చేస్తున్నారు. మొత్తం నైజాం సీజర్ మొత్తం దీప ఆర్ట్స్ వాళ్ళు చేస్తున్నారు. ఒక సినిమాని నేను ఎలా నమ్మాను, ఎంతమంది నమ్మినప్పుడు థియేటర్లకు వెళ్ళిపోతుందంటేనే ఒక రాకేష్ సినిమా ఓవర్సీస్ లో కొనుక్కున్నారు, ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటేనే సక్సెస్ అయ్యింది అని అర్థం కదా. దాని గురించి టెన్షన్ లేదు. నీ నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? కంటిన్యూ అవుదాం అనుకుంటున్నాను ఒక హీరోయిన్గా. మీరు ఏం చదువుతున్నారు? లా చదువుకుంటున్నాను. మళ్ళా ఎన్నో ఇయర్? 5th year. 365 రోజులు ఎగ్జామ్స్ రాస్తూనే ఉంటుంది. ఆయన కాల్ చేసినప్పుడల్లా ఎగ్జామ్స్ అప్పుడే చేస్తారు. ఇప్పుడు లాయర్ కాబట్టి నీకు బాగానే సపోర్ట్ అన్నది. ఏమైనా కేసులు వేసినా అదే ఎవరైనా లోపల తిట్టినా ఈ అమ్మాయి ఉంటుంది. కానీ అక్కడ కూడా వెళ్ళి సార్ ఇచ్చేయండి సార్ ప్లీజ్ అంటే మనం ఏం చేస్తాం, ఇచ్చేయమంటే పాపం వాళ్ళ బాధ్యత. అది బాధ్యత. బెయిల్ దాకెందుకు మధ్యలో డైరెక్ట్ అరెస్టా బెయిల్ దాకెందుకు అంటుంది, అరెస్టే డైరెక్ట్ గా ఏషియన్ సార్ లోపలేసేయండి ఇక్కడ దాకా రాణిస్తానా అంటుంది. ఓ ముందే అరెస్ట్ చేపిస్తావా? కోర్టు వరకు మీరెందుకు వెళ్తారు అని అంటున్నాను. అది చూడు మరి, అంత స్మైలీగా అంత క్లారిటీగా చెప్పే ఆర్టిస్ట్ దొరకడం చాలా రేరు. దొరికింది ఫస్ట్ అదృష్టం. రెండోది సినిమా తీసావు, అది రిలీజ్కి రెడీగా ఉంది, డిస్ట్రిబ్యూషన్ దొరుకుతున్నాయి, మళ్ళీ ఫారెన్లో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషను, వీళ్ళందరూ సపోర్ట్, అన్ని సపోర్ట్ బాగానే ఉంది. కానీ నాకు అర్థం కాని విషయం ఒకటే ఉందిరా. చెప్పండి స్వామి. ఈ సముద్రంలోకి ఎందుకు దిగావు అంటున్నా నేను. అది ఫస్ట్ అడిగారు, మనం దానికి ఆన్సర్ నువ్వు క్లారిటీగా చెప్పలేదు. గట్టిగా ఎన్ని నదుల్లో ఈత కొట్టినా, ఎన్ని చెరువుల్లో ఈత కొట్టినా చివరికి సముద్రంలోనే ఈత కొట్టాలి. ఇప్పుడు నేను సముద్రంలో ఈత కొడుతున్నా. ఇప్పటివరకు నేను డైరెక్ట్ సముద్రంలో దూకేద్దామని ఫిక్స్ అయ్యి ఆల్రెడీ నదుల్లోనూ పిల్ల కాలువల్లోనూ కొట్టేశాం. డైరెక్ట్ ఇప్పుడు సముద్రంలో ఈత కొట్టడానికి వచ్చా. సేఫ్గా ఏ తిమింగలానికి దొరకకుండా, సేఫ్గా ఏ ఐస్బర్గ్ నన్ను గుద్దకుండా, ఎవరు నన్ను లంగరేసి కిందకి లాగకుండా నేను ఒడ్డుకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. అంతే. వెరీ గుడ్. ఇంత పెద్ద టీము ఇంత పెట్టుకొని నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎందుకు మిస్ అవుతుంది? మీరు వచ్చారని. మీరు ఎదురుగా కూర్చుంటే నేను ఎవరికైనా ధైర్యంగా చెప్పగలను, కానీ మీకు చెప్పలేను. అంటే ఈయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఈ సినిమాలో నేను హీరోను అని చెప్పుకునే దానికంటే ఆ కథనే హీరో అని చెప్తే కథని నేను ఎంత నమ్మినో అందరికి అర్థమవుతుంది కదా అనేది ఇంటెన్షన్. అలా ఎప్పుడు చెప్పుకో. ఓకే సార్. ఎంత పెద్ద కథ అయినా, ఏం చేసినా, ఎన్ని కోట్లు పెట్టి తీసినా, 100 కోట్లు పెట్టి తీసినా, 10 లక్షలు పెట్టి తీసినా, ఆ సినిమా హీరో ఎవరైనా అడుగుతారు. కానీ కథ హీరో అంటే కదా భయ్యే, దానిలో ఎవరు మెయిన్ లీడ్ అని అడగరు. ఆ సినిమాకి ఎవరు హీరో, ఎవరు హీరోయిన్.
Yes. ఇవే ఫస్ట్ టాపిక్లు. తర్వాత ప్యాడింగ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ క్యాలిక్యులేషన్లో వస్తారు. ఓకే, Yes, sir. సో ఫస్ట్ నువ్వు పెట్టుకోవాల్సింది అంటే నువ్వే హీరో. Yes. చూడు అమ్మాయి హీరోయిని ఎంత పర్ఫెక్ట్గా చెప్తుందో. నేనే హీరోయిన్, ఆ, నేనే హీరో. మేక పిల్లలతో ఆడుకున్నాను ఎంత నీట్గా చెప్తుంది. చెప్పడానికి నేను బాబు నువ్వు ఎలాగొచ్చారు నువ్వు. మామూలుగా బట్టలతో. ఇంకో అదే ఇప్పుడు ఈ భయ్య క్యారెక్టర్ ఏంటి, మా ఆయన ఆన్ స్క్రీన్. దానిలో కూడా తాగుపోతే పాపం ఫిక్స్ అయిపోయారు కదా అందరూ కలిసి. ఒక మంచి క్యారెక్టర్ వేరే క్యారెక్టర్ ఇవ్వచ్చు కదా, నాట్లో బాధపడ్డాడు. కానీ క్యారెక్టర్ ఈ సినిమాలో మాత్రం అది ఫీల్ అయ్యేటట్టు చెయ్యదు. మంచిగా అంటే పక్కకున్న అది కూడా ఆమె కూడా ఆ యాక్టర్ ఆవిడ కూడా బాగా చేసింది. కాబట్టి ఆ కాంబినేషన్ చూడొచ్చు, వెళ్తుంది. కన్నుల పండుగ ఉంటుంది. ఎవరి ఫార్మాట్లో వాళ్ళు ఉన్నారు. నీ ఫార్మాట్లో నువ్వు తప్పితే 100 టెన్షన్లు స్వామి ఇక్కడ. ఎందుకుంటాయి టెన్షన్లు? టెన్షన్లు నెక్స్ట్ ఏంటి పరిస్థితి, 18 రిలీజ్, అక్కడ ఫ్లెక్స్లు పడుతున్నాయా లేదా, అడ్వాన్స్ ఇచ్చారా లేదా, రేపు ఈ నైట్ కి మొత్తం ఫిక్స్ చేసి స్కాబ్లు వెళ్ళాలి, క్యూబ్లు వెళ్ళాలి, ఇప్పుడు వెళ్ళి సొంతకాలు పెట్టుకుంటూ కూర్చోవాలి. ఇన్ని టెన్షన్ల మధ్య అన్నిటికీ మించి మీరు అన్నారు చూడు, రేపు ఏంటి నా పరిస్థితి. 22 పొద్దున 7:35 మొదలయ్యే ఫస్ట్ స్క్రీనింగ్. దానికి ముందు 21 అర్ధరాత్రి అమెరికాలో తెల్లారి, మనకి అర్ధరాత్రి వాళ్ళకి. నువ్వు ఎంత టెన్షన్లో ఉంటావో చిరంజీవి గారు కూడా ప్రతి సినిమా రాత్రి అదే టెన్షన్లో ఉంటారు. అవును స్వామి. ఆయన 100 సినిమాలు దాటేసి వరల్డ్స్ పెద్ద బిగ్గెస్ట్ స్టార్ అయిపోయినా కూడా, ఆల్రెడీ బిగ్గెస్ట్ స్టార్ అయినా ఇంకా ఎన్ని అవార్డులు కొట్టినా ఏం చేసినా ఆ రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే రాత్రి పడే ప్రతి హీరోకు ఉండే ప్రాబ్లం ఇదే, రేపు సినిమా ఏంటి అంటే మేబీ నిజంగానే మీరు అన్నట్టు దీనికి పైసలు ఇట్లా పెట్టుకోకుండా ఓన్లీ దాంట్లో మెయిన్ క్యారెక్టర్ హీరోగానే చేసి ఉంటే ఇప్పుడున్న టెన్షన్ జరంత తక్కువ ఉండేమేమో. అసలు టెన్షన్ ఎందుకు? నేను అదే అడుగుతున్నా, టెన్షన్ దేనికి అంటున్నా. సినిమా ఆల్రెడీ హిట్, తెలుసా నీకు ఆ విషయం? అది అక్కడ మిస్ అవుతుంది. వెరీ మచ్. ఆయనకు తెలవలే, తెలవలే. ఇట్లా కొడుక ఇట్లయితే ఎట్లా బతుకుతాడు ఇక? నీ దుకాణంలో ఎన్ని ఎంత కందిపప్పు అంటే చెప్పలేవు. సరే, బేసిక్గా నువ్వు ఎంత కాన్ఫిడెన్స్లో ఉంటావో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ చూసిన తర్వాతే హీరోయిన్ని అంత కాన్ఫిడెన్స్లోకి వెళ్తుంది. తనే అంత కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు నువ్వెందుకు కాన్ఫిడెన్స్లో రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాకి పెట్టిన డబ్బులు 100% వస్తాయని డబ్బులు పెట్టినవాడే చెప్తోంది. మరి చూడు, భయపడద్దు నువ్వు దేనికి. 2 ఆడోళ్ళు ఉన్నారు పక్కకు, నారి నడుము మురారి వ్యక్తి. ఒక నారి ఏమో నరం గుంజుతుంది, ఇంకో నారిని మొత్తం బీకేస్తుంది, ఉన్నది కట్ చేసి కూడకేసి కాదా? ఏంటి విషయం? ఆడెంత బాధపడి నాకు తెలుసు. ఏం చెప్పిండు పర్సనల్ ఎన్ని వాడు ఒక్కడే కార్లో కూర్చొని ఏడ్చిన రోజులు నేను చూసా. ఎక్కడ స్వామి? కార్లో కూర్చొని ఏడ్చానా? ఇది రాసుకోండి ఆడియన్స్, ఈ 2 చేతులతో ఒక సీక్రెట్. అది ఎందుకు అంటే నా గురించి అత్తగానే చెప్పుకొని బాధపడడానికి ఏడవడానికి కారణం ఏంటి? ఆయనకి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ 2 చేతులకి ఒక కాన్సెప్ట్ ఉంది, ఇట్లా దోశెట్లు. నేను ఈ సినిమాకి ఇట్లా అన్నా, నాకు ఈ యాంకరింగ్ ఈ సినిమా గురించి చేసి పెట్టాలి అంటే వస్తా అనడానికి కారణం కూడా ఇదే, దోశెట్లు. ఇప్పుడు ఈడికి ఏదైనా హెల్ప్ చేయాలి అన్న కూడా కారణం ఇదే, దోశలే. ఈ దోశలు ఎందుకు దోస్తాను ఇంత చేసినోడికి నాకు ఒక క్యారెక్టర్ సరే నెక్స్ట్ సినిమాలో అదిరిపోద్ది క్యారెక్టర్. వద్దురే ఇవో సినిమా మాటలు చెప్పను, నువ్వు ఇవన్నీ వద్దు. నువ్వు ఎప్పుడు వచ్చినా నేను ఇండస్ట్రీకి ఎప్పుడు నాకన్నా ముందే. మరి నేను ఎన్ని చూసి చెప్పాలంటే నేను పుట్టక ముందే వచ్చాను. నువ్వు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు వీడు జబర్దస్త్కి టీమ్ లీడర్ తెలుసా? అవును, జబర్దస్త్ టీమ్ లీడర్. 2 years ముందే, 2 years ముందే అంతే. సరే, నీకు ఎవరేం చేయలేడు. ఇప్పుడు అలా నీకు అర్థమైంది కదా మ్యాటర్, క్లియర్ కదా? అర్థం కాలేదంటే ఇప్పుడు అర్థమైందని చెప్తే ఇంకేం అడగదు. చూసావా, లా చదువుకున్న బ్రెయిన్ అలా ఉంటుంది. జడ్జిమెంట్ ఇవ్వకపోయినా వట్టే జడ్జిమెంట్ అంటే అయిపోయింది. వెరీ గుడ్. పూర్వపరాలన్నీ పరిశీలించిన మేర ఏంటిది పూర్వపరాలు ఏవో పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి స్వామి.
ఆహా వస్తే తప్పలేదు కానీ అవి తప్పు పోతేనే ఇబ్బంది అబ్బాయి. కేసు యొక్క పూర్వాపరాలను పరిశీలించండి. మళ్ళా పూర్వపరాలు అంటే ఏదో ఒకటి నేను చెప్పా. మీరేమంటారు జనరల్గా? దేని గురించి? ఇప్పుడు తన అన్న పదం ఉంది కదా, అపరాలు. పూర్వాపరాలు. అప్పడాలు. అప్పడాలు కాదు, అపరాలు సార్ ఇచ్చేయండి సార్. ఎందుకు సార్ పాపం ఇచ్చేయండి. సార్. బస్ అరే కాన్ఫిడెన్స్ గా నేను చెప్తున్నా కదరా, నేను ఎవరినైనా మర్డర్ చేసిన, నేను ఎవరైనా మోసం చేసిన, నేను కాన్ఫిడెన్స్ గా ఉండేది అంటే నాకు తెలిసిన ఒక లాయర్ ఉంది, ఏ టెన్షన్ లేదు, బెయిల్ వచ్చేస్తాను. ఎప్పటి వరకు? బోన్లోకి వెళ్ళేంత వరకు బెయిల్. బోన్లోకి అలా వెళ్ళి జడ్జి ఈ తప్పు చేసింది మీరేనా, ఇంత వద్దు సార్ నేనే చేశాను, నన్ను జైల్లో వేయండి, ఉరి శిక్ష చేయండి అని నా కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంది. చూసావా? అది న్యాయమూర్తి రేపు అసలు ఏ పాపం. న్యాయమూర్తి రాసేంత వరకు టైం ఇస్తుందా? వాడే ఒప్పేసుకుంటాడు. వెరీ నైట్. ఆ మాత్రం ఉండాలి కాన్ఫిడెన్స్ లెవెల్. అలా ఉంటేనే లైఫ్లో ఎప్పుడైనా సరే మినిమం ఒక 100 మందికి మనం బెయిల్ ఇస్తున్నాం అనే నమ్మకాన్ని కుదిరించచ్చు. మీరు ఇచ్చినందుకే హీరోయిన్. అది చూసావా? హీరోయిన్ ఏంటో ఈ ఇంటర్వ్యూలోనే దూకున్నావు, నాకు అర్థం కావట్లేదు. మిగతా ఇంటర్వ్యూ ఇది చూసే ఆడియో మొన్న ట్రైలర్ ఫంక్షన్ వచ్చే దాంట్లో చూసా. పాప చాలా సైలెంట్గా ఉంది. తను ఎలా ఏంటి అని అనుకున్నా కానీ అమ్మో ఉంది, విషయం ఉంది, బ్రహ్మాండంగా ఉంది. ఏంటమ్మా నువ్వు? నువ్వేంటి? హీరోయిన్. వెరీ నైస్, వెరీ గుడ్. బట్ ఈ సినిమా తోటి మీ కెరియర్ చాలా బాగుంటుంది, చాలా బాగుండాలని నా భగవంతుని కోరుకుంటూ, నువ్వు చేసే ఈ సినిమా కాకుండా ఇంకా ఏ సినిమాలు చేసినా, ఇంకా చాలా సినిమాలు చేస్తావు కదా ఎలాగో, అన్ని సినిమాలు హిట్ అయ్యి ఏ సినిమాలో కూడా ఇప్పుడు డబ్బులు వస్తేనే సినిమా హిట్ అనే కాన్సెప్ట్ మాత్రం నువ్వు బ్రెయిన్లోంచి తీసేసి, ఎందుకంటే డబ్బు వచ్చిన ప్రతి సినిమా హిట్ కాదు, హిట్ అయిన ప్రతి సినిమాకి డబ్బులు రావు. ఓకే, సో నీ సినిమాకి నువ్వు హీరో అనే ఒక కాన్సెప్ట్ నువ్వు పెట్టుకో. నువ్వు రాసిన కథకైనా, నువ్వు యాక్ట్ చేసే కెమెరాకైనా, ఎందుకంటే నీ కెమెరాకి నువ్వు నీ షాట్కి నువ్వే హీరో కాబట్టి అలా బాగుండాలని కోరుకుంటూ నీ సినిమా హిట్ అవుతుందని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, నువ్వు పెట్టిన డబ్బులు కన్ఫామ్గా వస్తే ఏం టెన్షన్ లేదు. నువ్వు మళ్ళీ తను అదంది ఇదంది అని చెప్పి మళ్ళీ మా ఇంటి కిందకు వచ్చి కార్ పార్క్ చేసి అన్న ఒకసారి కిందకి రాని నువ్వు ఒక్కడివే ఏడుస్తూ అవేమి చేయదు. ఊరుకోవాలా స్వామి నువ్వు ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎప్పుడేం చెప్పాను నీకు? వేసాడు, సో అది అంటుకుంటూనే ఉంటది. ఒకళ్ళు స్టార్ట్ చేశారు, ఒకళ్ళు మొదలెట్టారు, ఎండ్ నేను ఇస్తున్నా. సో ఈ కార్యక్రమం అంతా ఇలానే ఇప్పుడు కొనసాగుతుంటుంది. ఆగండి